ఆగు మనిషి ఆగు, ఆ గొడ్డలిని పైకి లేపకు, దయచేసి ఒక్క నిమిషం నా మాట విను. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకంత కోపం, ఎందుకంత ఆవేశం? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ చెట్టు మాట్లాడటమేంటి? నేను ఈ చెట్టునే మాట్లాడుతున్నా. నా ప్రాణం పోయే ముందు నా చివరి ఆవేదన వినవా? అమ్మా, ఎంత నొప్పి! ఓ మనిషి, నీ శరీరం మీద చిన్న ఘాటు పడితేనే విలవిలలాడిపోతావే, మరి నా గుండె లోతుల్లోకి గొడ్డలిని దింపితే నాకు ఇంకెంత నొప్పి ఉంటుందో ఊహించావా? ఇది కేవలం జిగురు కాదు, నా రక్తం. నీలాగే నాకు ప్రాణం ఉంది, నాకు నరాల లాంటి వేర్లు ఉన్నాయి. మాకు ఇళ్లు కట్టుకోవడానికి, వండుకోవడానికి కలప కావాలి. మా అవసరాల కోసం మిమ్మల్ని నరకక తప్పదు. ఇది సృష్టి ధర్మం. సృష్టి ధర్మమా? కాదు, అది స్వార్థం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చిన్నప్పుడు ఇదే కొమ్మలకు ఉయ్యాల ఊగి నువ్వు పెరిగావు. ఆకలి వేసినప్పుడు అప్పుడు నేను నీకు అమ్మలా కనిపించాను. ఎండ వచ్చినప్పుడు నా నీడలో సేద తీరావు. ఇప్పుడు కేవలం ఒక కలప ముక్కలా కనిపిస్తున్నానా? అది చిన్నప్పుడు. ఇప్పుడు నాకు డబ్బు కావాలి. నిన్నమ్మితే నాకు డబ్బు వస్తుంది. కేవలం నీ కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావా? ఆ పక్షులను చూడు, నన్ను నరికితే అవి ఎక్కడికి పోవాలి? వాటి పిల్లలని ఎవరు కాపాడతారు? అటు ఇల్లు కూల్చడమే కదా. ఒక ఇల్లు కట్టుకోవడానికి 100 ఇల్లు కూల్చేస్తావా? డబ్బు డబ్బు డబ్బు! రేపు నీ దగ్గర కోట్లుండొచ్చు. నేను లేకపోతే నువ్వు లేవు. కాని పీల్చుకోవడానికి గాలి లేనప్పుడు ఆ డబ్బుని తింటావా? నేను లేకపోతే నువ్వు లేవు. నేను విషవాయువును మింగి నీకు అమృతాన్ని ఇస్తున్నాను. వర్షం పడటం లేదని ఏడుస్తావు, కాని మేఘాలను పిలిచేనాంటి చెట్లను మాత్రం నరికేస్తావు. నీ పిల్లలకు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. నీటిని దాచిపెడతాయి. నేను లేకపోతే భూమి ఎడారి అవుతుంది. అప్పుడు నీ గొడ్డలి నీకు నీళ్లు ఇవ్వగలదా? నిజమే, నేను ఎంత తప్పు చేస్తున్నాను. నా స్వార్థం కోసం రాబోయే తరాలకు సమాధి కడుతున్నాను. నీ రుణం తీర్చుకోలేకపోయినా పర్లేదు, కాని నిన్ను చంపి పాపం మూటగట్టుకోలేను. మనిషి ఏడవడం ముఖ్యం కాదు, మారడం ముఖ్యం. నన్ను క్షమించు వృక్షమా, తెలియక తప్పు చేశాను. ఈ రోజు నుంచి నిన్ను కాపాడుకుంటాను. నేను బ్రతకడానికి నిన్ను చంపను. మనమిద్దరం కలిసి బ్రతుకుదాం. నిన్ను, నీ పిల్లలను దీవిస్తున్నాను. చూడు చిట్టి, ఇది కేవలం మొక్క కాదు, ఇది మనకి ప్రాణం పోసే దేవుడు. దీన్ని మనం కన్నబిడ్డలా చూసుకోవాలి. ధన్యవాదాలు మనిషి. నీ ఈ మార్పు ఈ ప్రకృతికి కొత్త ఊపిరిపోసింది. చెట్టు ఒక వస్తువు కాదు, అది ఒక వ్యవస్థ. చెట్టును నరకడం అంటే మన భవిష్యత్తును మనమే నరుక్కోవడం. మొక్కలు నాటుదాం, ప్రాణాన్ని కాపాడుకుందాం.